सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्य मौलिस्फुरत्तारा नायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै శ్రీగురవే నమః। ఇప్పుడు ఈ కన్యారాశికి ఆదాయం బాగుంది, డబ్బులు బాగా వస్తాయి. ఎప్పుడు ఉంచే సంపాదన కంటే కొన్ని రెట్లు ఎక్కువ సంపాదిస్తారు, డబ్బు బాగా మిగులుతుంది. అంతకుముందు మీకు ఎవరైనా ఇవ్వాల్సింటే ఆ డబ్బులు కూడా మీకు వస్తాయి. తర్వాత వ్యాపారం చేసేవాళ్ళకి వ్యాపారం కూడా చాలా బాగా ఉంటుంది. తర్వాత ఆడవాళ్ళకి సంబంధించిన వస్తువులు, ఫ్యాన్సీ ఐటమ్స్, బంగారం కావచ్చు, మరి ఇటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళకి బాగుంటుంది. ఇల్లు కట్టేవాళ్ళకి, ఇల్లు కట్టి అమ్మేవాళ్ళకి, ఇంటికి సంబంధించిన మెటీరియల్ సిమెంటు, ఇసుక, ఇనుము, మరి దర్వాజాలు, టేకు, తలుపులు, ఇట్లాంటివి అన్నీ కూడా ఇటువంటి ఏవి అమ్మినా, శానిటరీ సామాన్లు కానీ వీటన్నీ కూడా అమ్మేవాళ్ళకి ఈ కన్యారాశి వాళ్ళకి బాగుంది. కానీ ఈ రాశిలో కూడా 2 గ్రహాలు, 2 రాశులు మాత్రం పూర్తిగా బాగాలు. దానివల్ల వ్యాపారంలో మీరు కిలో ఇచ్చే చోట 5 కిలోలు ఇస్తావు పొరపాటున. ఎవరికి అప్పు పెట్టకూడదో వాడికి అప్పు పెడతావు. ఇవాళ 10,000 సంపాదించాలండి, 10,000లో నీకు వస్తే ఎంత వస్తుంది? 500 వస్తుంది. 2,000 రూపాయలు అప్పు పెట్టావు, వాడు ఎగ్గొడతాడు. 15,000 లాసేగా. ఇది అర్థం కాదు. చివరికి నెల మొత్తం అయిన తర్వాత లెక్క చూసుకుంటే మరి లాభం వచ్చిందనుకుంటావు, కానీ లాభం కంటే వచ్చిన నష్టమే ఎక్కువ కనపడుతుంది. లాభం వచ్చింది కదా అని అనవసరమైనవన్నీ కూడా కొంటావు. జీవితంలో ఏదైనా మంచం కొనుక్కోవాలనుకున్నావు, 50,000, 60,000, 1,00,000 పెట్టి మంచం కొంటావు. అయ్యేప్పటికి ఏమవుతుంది? అసల్లో మొత్తం దండ, నీ వ్యాపారం పెట్టే దాంట్లో సగం దండగా సగం పోతుంది. ఇటువంటి సమస్యల నుండి నువ్వు తప్పించుకోవాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోక తప్పదు. మరి అట్లా చూపించుకున్నట్టయితేనే మీరు బతికి బయటపడటానికి అవకాశం ఉన్నది. ఈ సమస్య నుండి మీరు బయటపడాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. కాబట్టి ఇది కూడా కాకుండా ఇంకొక చిన్న మాట చెబుతా. ఇట్లాంటి కష్టాలు, విపరీతమైన నష్టాలు, మరి కనీసం కొన్ని సంవత్సరాలైనా కూడా బాకీలు తీరినటువంటి నష్టాలు, ఇవన్నీ ఎందుకు వస్తాయ్యా? 11 నెలలు సంపాదించానయ్యా, ఈ నెలలో మొత్తం నాశనం చేశాను అంటాడు. ఏం చేశారో మొత్తం పోయింది వ్యాపారంలో, లాభం కాదు అసలు కూడా పోయిందిరా అని ఏడుస్తాడు. ఇవన్నీ ఎందుకు జరిగినాయో నేను చెబుతా. ఇప్పుడు జీవతో వాక్యకరణం, తల్లిదండ్రులు బతికుండంగా వాడు చెప్పినట్టుగా వినాలి. ప్రత్యర్థం భూరి భోజనం, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పేరుతో 10 మందికి భోజనం పెట్టాలి. గయాగాం పిండదానాత్య, గయకు వెళ్ళి పిండ ప్రదానం చేయాలి. ఈ 3 ఎవడైతే చేస్తాడో వాడు పుత్రుడు అనిపించుకుంటాడు. దాదాపు ఇప్పుడు జరుగుతున్న దాంట్లో బ్రాహ్మణులు, కోమట్లు మాత్రం కర్మ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం తద్దినం పెడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు కొంతమంది కోమట్లలో, బ్రాహ్మణుల్లో కూడా ఉద్యోగాల్లో పడ్డ తర్వాత తద్దినాలు పెట్టడం మానేశారు. సంవత్సరానికి ఒక రోజు, అంటే వాడు పోయిన తేదీ రోజు ఆబ్జెకం పెడితే సంవత్సరానికి 365 రోజులు మన సంవత్సరం వాళ్ళకి అన్నం పెట్టినట్లే. పెద్దవాళ్ళకి అన్నం పెడితే మనకు వాళ్ళు అన్నం పెడతారు. దేవుడికి అన్నం పెడితే దేవుడు మనకు అన్నం పెడతాడు. దేవుడికైతే పెడుతున్నారు కానీ తల్లిదండ్రులు పెట్టలే. సరిగ్గా
ఈ రాశి వాళ్ళే కాదు, అన్ని రాసుల వాళ్ళు కూడా బాగా ఆలోచించుకోండి. తల్లిదండ్రులు వాళ్ళకి ఉన్నది సర్వస్వం ధారపోసి ఇళ్ళు అమ్మి, పొలాలు అమ్మి, ఆస్తులు అమ్మి, నా కొడుకు కలెక్టర్ కావాలి, లేకపోతే నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలి, ఈ 3 కోరికలే జనాల్లో బాగా ఎక్కువగా పేరుకుపోయినాయి. ఆఖరికి బజార్లు చిమ్మేవాడు కావచ్చు, ఆఖరికి మురుక్కాలు బాగు చేసేవాడు కావచ్చు, డ్రైనేజ్ పనిచేసేవాడు కావచ్చు, టాపీ మేస్త్రి కావచ్చు, వాళ్ళెవరిని నేను హీనంగా మాట్లాడటంలా. మరి వంట పనులు చేసేవాడు కావచ్చు. నేను జీవితం మొత్తం కష్టపడుతున్నా, పొద్దున పోతే రాత్రి దాకా చాకరీ చేస్తే పగలపూట అన్నం తినలేము, తింటే పని చేయలేము. రాత్రికి వచ్చి అన్నం తింటాం తప్పితే తిండి నిద్ర ఎరగం అని బాధపడి నాలాగా నా పిల్లలు ఉండకూడదని సర్వస్వం ధారపోసి పిల్లల్ని చదివిస్తే ఆ పిల్లవాడికి అమెరికాలోనో రష్యాలోనో ఏ విదేశాల్లోనూ ఉద్యోగం వస్తుంది. వాడు శుభ్రంగా ఉద్యోగానికి వెళతాడు, కొన్ని లక్షల జీతం వాడికి. కానీ వెళ్ళేటప్పుడు కూడా చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చింది, వాడు ఆ ఊరు దేశం పోవాలంటే కనీసం 3 లక్షలు 4 లక్షలు ఉంటాయి. కొంతమంది మెళ్ళో మంగళసూత్రం కూడా అమ్మి పశువు కొమ్ము కట్టి పిల్లవాడిని విదేశాలకు పంపించిన వాళ్ళని నేను చూచా. ఇంత అయిన తర్వాత వాడు అక్కడికి వెళ్ళిపోతాడు. పెళ్ళి కాకుండా అక్కడ వెళ్ళాడు అంటే దేనో దాన్ని అలవాటు పడి దాన్ని పెళ్లి చేసుకొని వచ్చిందంతా నాశనం చేసుకొని తల్లిదండ్రులకు ఉత్తరం రాయక, వాడు ఎక్కడున్నాడో వాడి ఫోన్ నెంబర్ తెలియక వాళ్ళు అడుక్కుని తింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కష్టపడ్డ రోజుల్లోనేమో మొత్తం నాశనం చేసుకున్నారు, చివరికి బజార్న పడ్డారు. మరి మీరు మీ తల్లిదండ్రులను ఇట్లా చేశారు కదా, మీ పిల్లల్ని మీరు ఎట్లా చేస్తారో చూసుకోండి. మీరు చేసిందంతా మీ పిల్లలు చూస్తూనే ఉన్నారు. మరి పిల్లలకి నాయనమ్మ తాత, నాయన మీ నాయన్ని ఇట్లా చదివించావురా, మమ్మల్ని ఇట్లా చేశాడురా అని బాధపడితే ఆ పిల్ల అయ్యో పాపం మా నాయనమ్మ మా తాతయ్య బాధపడుతున్నారు అని ఏడ్చిన పిల్లల్ని కూడా చూచా. కానీ వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళ మాట చెబితే వినరు. వయస్సు పెరిగిన తర్వాత వాళ్ళని గట్టిగా తిడుతూ ఉంటారు వీళ్ళ పిల్లలు. అది కూడా చూశాను నేను. తిడుతుంటే అన్నం పెడతారు, చూస్తారు, తిడతారు. నీ పనేదో నువ్వు చూసుకోవయ్యా, మిగతా సంగతులు నీకు ఎందుకు, తిని ఇంట్లో కూర్చో, ఏంటి మాట్లాడతావు అనే పిల్లలు ఉన్నారు. ఏందిరా ఇట్లా మాట్లాడతారని నేను అడిగితే, వీడు అమ్మా నాయనకి అన్నం పెట్టాడండి, వాళ్ళు కష్టపడి ఇంత చేస్తే అన్నం పెట్టలే, పైన మా మీద పెత్తనం చేస్తున్నారు, మేము తప్పు చేశావా? నిజమేరా, మీ నాయన చేసిన పని నువ్వు చేయలే, మంచి పని చేశావు. వాళ్ళు ఎంతవరకు ఉంటారో అంతవరకు ఉంచమని చెబుతున్నాం. ఎవడైనా సరే, మానవ జన్మ ఇచ్చిన వాడు ఎవడైనా సరే, నీకు వాళ్ళు ఏమి ఇచ్చారు? జన్మనిచ్చారు. జన్మనిస్తేనే నువ్వు బతికావు. గర్భం రాగానే గర్భస్రావం చేస్తే నువ్వు ఉన్నావా? నువ్వు పుట్టంగానే గొంతులో ఒక వడ్లగిన చేస్తే నువ్వు బతుకుతావా? చాలామంది చదువుకుంటూ పిల్లలు గర్భధారణ అయ్యి చప్పిడి లేకుండా హాస్పిటల్లో డెలివరీ అయ్యి చెత్త కుండీల్లో పడేస్తున్నారు పిల్లల్ని. అట్లా నిన్ను పాడేస్తే నువ్వు ఇంత చదువుతావా? ఇంత సంపాదిస్తావా? విదేశాల్లో ఉంటావా? జరుగుతున్నది చూచైనా తెలుసుకోండి. ఇవాళ నువ్వు ఇట్లా చేశావు, నీ పిల్లలు ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నారు. నువ్వు చేసిన పాపంతో నీ పిల్లలు కూడా చెడిపోతున్నారనేది, నీ సంపాదన వృధా అయిపోతుందని తెలుసుకోండి. అంటే ఏమండి మమ్మల్ని అందరినీ ఇట్లా మాట్లాడుతున్నావా అని కాదు. ఎందుకంటే ఈ కన్యారాశులకి బుధుడు అధిపతి, మంచి జ్ఞానం గలవాడు. ఆ రాశి పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు గమనించే శక్తి వాళ్ళకు ఉంది. కాబట్టి మీరు ఇబ్బంది పడకూడదు. భగవంతుడు ఎవడైతే మంచివాడు ఉంటాడో వాడికి మంచి పిల్లవాడినే ఇస్తాడు. చెడు బుద్ధి గలవాడికి నీ సంపర్కంతో, నీ స్వభావంతో నీ పిల్లాడు కూడా చెడిపోతాడు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ముందు ఇది మహాలయ పక్షాలు. ముందు తల్లిదండ్రులు చచ్చిపోయి ఉంటే వాళ్ళకి పిండ ప్రదానం చేయండి. అట్లా చేస్తే నీకున్న సమస్యలు మొత్తం పోతాయి. స్వస్తి.